హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా డైలీ వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ ఇది. మార్నింగ్ యాజ్ యూజువల్ గోరువెచ్చని నీళ్ళు పసుపు వేసి ఇప్పుడైతే పసుపు వేసుకొని తాగుతున్నాను. సో నిమ్మకాయ అయితే పిండుకోవట్లేదు. తర్వాత నైట్ అయితే నీళ్ళు నానబెట్టుకోలేదనమాట. జీలకర్ర, ఓమా, సోంపు, నల్ల జీలకర్ర పౌడర్ వేసి. సో నేను తాగడానికి ఇంకొక 2 అవర్స్ పడుతుంది. ఇంకా 2 అవర్స్ అయితే నానబెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట చేస్తూ చక్కగా మాట్లాడేసుకుందాము. ఏ ఆడవాళ్ళకు ఉండదు చెప్పండి? పీరియడ్స్ టైంలో చక్కగా పక్కకి కూర్చో, మేము అన్నీ చేసుకుంటాము, అన్ని పనులు చేసి చక్కగా ఇల్లు నీట్గా పెట్టి వంట చేసి ఇంకా పిల్లల్ని చక్కగా చూసుకొని మనకు కూడా కొంచెం తినడానికి ఏదైనా పెట్టి రెస్ట్ తీసుకో అనే ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అని ఎవరికి అనిపించదు? అందరికీ అనిపిస్తుంది ఆ టైంలో. కానీ అలాగ మన ఇంట్లో వీలు పడుతుందా? అస్సలు వీలు పడదు. అలాగ ఉండాలంటే ఇంట్లో ముఖ్యంగా భర్త, ఇంటి వాళ్ళందరూ సహకరించాలి. ముఖ్యంగా భర్త సహకరించాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటై ఉండాలి ఆ విధానము. అలాగా ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కకే ఉంటారు, మనం అన్ని పనులు చేసుకోవాలని చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆ మైండ్ సెట్ అలవాటు కావాలి. కొన్ని ఇళ్లలో అయితే అలాగ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ నానమ్మని, వాళ్ళ అమ్మని అందరినీ, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అందరినీ చూసి మనం ఇలాగ హెల్ప్ చేయాలి, ఇలా చేయాలని అలవాటైన వాళ్ళు చక్కగా చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు పక్కకి ఉంటారు. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. ఒక 2-3 ఆడవాళ్ళు ఉన్నారంటే ఒకరికి ప్రాబ్లం వచ్చిందంటే ఇంకొకరు హెల్ప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది. ఒకప్పుడు అలాగే ఉండేది. ప్రతి ఇళ్లలో కూడా పీరియడ్స్ వచ్చాయంటే కొంచెం బయట పని ఏదైనా గిన్నెలు కడగడమో, బట్టలు పిండి ఆరేయడమో, స్నానం చేసి పక్కకుంటే వంట చేసి పెట్టేవాళ్ళు. తిన్న కంచం కడిగేసి బోర్లేసి పెట్టేసేసి కాసంత రెస్ట్ తీసుకోవడం, 3 రోజుల దాకా రెస్ట్ ఇచ్చేవాళ్ళు. మిగతా పనులన్నీ మిగతా వాళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కాబట్టి ఇంకా అలాగే రెస్ట్ దొరికేది. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఎవరి విల్లులు వాళ్ళకి అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళకి, అసలు లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఇంకా పక్కకి ఉండడం అంటే అసలు వీలు కాదు. ఇంట్లో కలవాల్సే వస్తుంది, అన్నీ చేసుకోవాల్సే వస్తుంది. కాకపోతే కొంచెం పద్ధతి పాటించి అలాగ చేసుకోవడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మాకు కూడా మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, ఇంకా మాకు ఇప్పుడు చేతన కాదు, మేము మీ దగ్గర ఉండం, మీరు ఇలాగ చేసుకోండి, ఇలాగ పాటించండి అని చెప్పారు. అలాగే కలిసి చేసుకోవడం అవుతుంది. ఇవాళటి కాలంలో వీలు కాదు అస్సలు. ఇళ్ళల్లో ఇలాంటి టైంలో చిన్నప్పటి నుంచి అలవాటై ఉండి విధానం ఉంటే చక్కగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు పనులు చేసుకోవడమో, పనులు చేసి పెట్టడమో, లేకపోతే తిండి విషయమే వంట రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసుకోవడమో అలాగే అడ్జస్ట్ అయిపోతారు. కానీ మన ఇళ్ళలో అలాగ కాదు. ఉదయం లేస్తే ఉరుకులు పరుకులు, ఇంకేమైనా మనం సిద్ధాంతాలు ఇలాంటివి చెప్పమంటే కోపాలు వచ్చేస్తాయి ఇంట్లో వాళ్ళకి. అన్నీ పట్టించుకుంటావు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు, అది ఇది అని అంటారు. ఇలాగ జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాగా మనం అన్నీ చేసుకొని ఇలా కలిసి ఇళ్ళల్లో కలిసి ఉండిపోయి ఇవన్నీ పనులు చేసుకుంటుంటే అలా కలవని వాళ్ళకి విడ్డూరంగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది, వామ్మో అనిపిస్తుంది. అబ్బో అలాగ ఉండడం అసలు ఎలాగా అని అనిపిస్తుంది. కొంతమంది అయితే ఇంకా మాకు అలవాటు కాబట్టి మేము ఉంటాం, మీతోటి కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా 3 రోజులు పక్కకు ఉన్నవాళ్ళు కొంతమంది సుఖంగా, అంటే సంతోషంగా నాకు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఆ టైంలో చక్కగా ప్రశాంతంగా ఉండేలాగా, ఏమీ అనకుండా, ఏమీ తిట్టకుండా చక్కగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి టైంలో తిడుతూ, ఇంకా మాటలు అంటూ, ఏదో ఒక ఆ 3 రోజులు ఏదో ఒక వ్యక్తిని ఎలా చూస్తారంటే ఒక హీనంగా చూస్తూ అలాగుండే వాళ్ళు, అలాగ ఉంటూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అనుభవించే కష్టాలు అనుభవిస్తున్నారు, కష్టాలు పడుతున్నారు. ఆ 3 రోజులు ఏంటి మాకు ఈ నరకం అని అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీలో చాలా రకాల మనుషులు ఉన్నారు, చాలా రకాల విధానాలు ఉన్నాయి, చాలా రకాల విధి విధానాలు ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకొని పాటించే పద్ధతులు చక్కగా పాటించుకుంటే ఇటువంటి టైంలో వంట చేయడము, వంట చేస్తే తప్పు, వంట చేయకూడదు, అసలు వంటే ముట్టొద్దు, పొయ్యిని ముట్టొద్దు, సో ఇల్లు ఊడవద్దు, తుడవద్దు, తడిని తాకొద్దు, తర్వాత బెడ్లు ముట్టద్దు, బెడ్ల పైన పడుకోవద్దు, ఇలాంటివన్నీ పెట్టుకునే సమాజం ఇప్పట్లో లేదు. ఇప్పుడు ఎవరికి వీలు కావట్లేదు.
ఇంకా అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ ఇంకా మన ఆరోగ్య సమస్యలను బట్టి మనము పడుకోవాల్సి వస్తుంది. ఒకప్పట్లాగా చక్కగా దృఢంగా ఉన్నారు. సో 10 మంది పిల్లల్ని కన్నా కూడా వాళ్ళు వెన్నుపూస చక్కగా గట్టిగా ఉంది, నిటారుగా ఉన్నారు. అన్ని పనులు 80 సంవత్సరాల దాకా చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు ఒక్క బాబుని కన్నామా, ఒక పాపని కన్నామా, ఒక్క సంవత్సరంలో ఇంకా 2వ సంవత్సరానికి ఆ వెన్నుపూస అరిగిపోతుంది, వెన్నుపూస కదలట్లేదు, నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా పీరియడ్స్ టైంలో అయితే రకరకాల ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్, రకరకాల రక్తహీనత, తర్వాత కొంతమందికి ఓవర్ బ్లీడింగు, రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నాం. ఇలాంటి టైంలో ఇంకా రెస్ట్ తీసుకోకుండా బెడ్ మీద పడుకోకుండా ఉండాలంటే అవుతుందా? పిల్లల్ని చూసుకునే వాళ్ళు అసలు ఉండరు. ఉదయాన్నే అన్ని వంట వార్పు అన్నీ చేసి వాళ్ళని టైంకి పంపిస్తేనే సెట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మాకు మెచ్యూర్ అయిన తర్వాత ఎలాగంటే 15 డేస్ దాకా పంపించేవాళ్ళు కాదు, అసలు ఏమీ అనేవాళ్ళు కాదు. సో అర్థం చేసుకునేవాళ్ళు స్కూల్స్లో. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 5 డేస్ 6 డేస్ పంపించేవాళ్ళు కాదు. అలాగ 1 ఇయర్ దాకా అలాగ ఉంచేవాళ్ళు. కానీ ఇప్పటి కాలంలో తప్పకుండా అసలు మెచ్యూర్ అయిన అమ్మాయిని ఒక 2 డేస్ కూడా ఉంచకుండా పంపించాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. సమాజం అలాగైపోయింది, చదువులు అలాగైపోయాయి. సో ప్రతి ఒక్కటి ఇలాగ మార్పులు చేర్పులు వచ్చేసాయి. ఇంకేం చేస్తాము? ఇంకా సొసైటీకి తగ్గట్టుగా మారాల్సి వస్తుంది, పరిస్థితులను మార్చుకోవాల్సి వస్తుంది. ఎవరికి ఉండదు ఆ టైంలో రెస్ట్ తీసుకుంటే అబ్బా కాసంతా నేను పక్కకి చక్కగా ఇంత వంట చేసి టైంకి టిఫిన్ ఇంత భోజనం పెట్టి ఇల్లుని చక్కగా ఉంచుకొని ఆ 3 రోజులు పిల్లల్ని చూసుకొని ఉంటే చాలు. చక్కగా ఓ మూలకి మాకు ఒక గుడ్డ ఇస్తే చాలు, ఒక చాపిస్తే చాలు, చక్కగా పడుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకుంటూనే అన్ని పనులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇళ్లలో. అలాంటప్పుడు ఏం చేస్తారు? చేసుకోక తప్పదు కదా, చేసుకోవాలి. కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి. ఇంకా నా విషయానికి వస్తేనైతే ఇంకా తప్పదు. మా ఇంట్లో అయితే అసలు తప్పదు. పీరియడ్స్ ఉన్నప్పుడు వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇండ్లను దిద్దుకునే పరిస్థితి ఉంటుంది, అన్ని పరిస్థితులు ఉంటుంది. ఇంకా నాకున్న ఆరోగ్య సమస్యలకి బెడ్ పైన పడుకునే విధానం ఉంటుంది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత చక్కగా 4 డేస్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసుకోవడము, ఇల్లుని ఒకసారి కడిగేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవడము, ప్రతిదీ క్లీన్ చేసి పెట్టుకోవడము. ఇంకా తర్వాత ఇవన్నీ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక చెంబులో పసుపు నీళ్ళు తీసేసుకొని తలస్నానం చేసి వచ్చి ఒక ఆకు వేసుకొని ఇల్లంతా జల్లుకొని ఇంకా అదే మనము ఏంటంటే ఇల్లుని పరిశుభ్రంగా ఒక సంప్రోక్షం అంటారు కదా, అలాగ చేసుకొని అన్ని పసుపు నీళ్ళు చల్లితే అయిపోతుంది, శుద్ధి కార్యక్రమం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ పూజా మందిరము నీట్గా క్లీన్ చేసుకొని పాత్రలన్నీ తోమి కడిగి పెట్టేసుకొని అప్పటి నుంచి పూజ స్టార్ట్ చేసుకోవడం. అది 5 డేసా 6 డేస్కో అవుతుంది. సో ఇలాగ చేసుకుంటూ ఉంటాను. అండ్ పీరియడ్స్ టైంలో విషయానికి వస్తే ఇంకా పీరియడ్స్లో కట్టుకున్న బట్టలు కట్టుకొని పూజ చేయడము, ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళడము, తర్వాత శుభకార్యాలకి వెళ్ళడము ఇలాంటివి అస్సలు చెయ్యను. బీరువాలో ఉన్న బట్టలు తీసి కట్టుకోవడం అంటూ అసలు జరగదు. ఇంకా ఏవైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి అని అంటే మంచి మంచి శారీస్ తీసి, పట్టు శారీస్ తీసి అవి కట్టుకోను. అసలు అలాంటివి ఏవి చెయ్యను. తర్వాత ఇంట్లో విషయానికి వస్తే వంట వార్పు చేసుకున్న రెగ్యులర్గా వాడే పసుపు, కారము అవన్నీ రెగ్యులర్గా వాడేటివి ఉంటాయి కాబట్టి అవి వాడేసుకోవడము. తర్వాత ఏదైనా పూజలు, పండగల విషయానికి వచ్చినప్పుడు అవి చక్కగా ఒక పెద్ద పసుపు కానీ, కుంకుమ, చింతపండు ఇలాంటివి, కారము ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంటాం కదా, అవి చక్కగా పూజ చేసుకునేటప్పుడు దేవుడికి వండి పెట్టే నైవేద్యాలకు ఏదైనా ఉంటే వాటి నుంచి తీసుకొని చేసుకోవడము. ఇలాగైతే చాలా వరకు ఇలాగ పాటించుకొని అయితే కలిసిపోవాల్సే వస్తుంది. సో పిల్లలు అర్థం చేసుకునే కొంచెం పెద్ద పిల్లలు అవుతున్న కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లలు కూడా కొద్దో గొప్ప హెల్ప్ చేస్తారు. కానీ మొత్తానికే పక్కకి ఉండడము అంటే అది ఖచ్చితంగా ఆ ఇంటి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చూసుకునే విధానము అది ఉన్న కమ్యూనిటీస్లో అయితే చక్కగా సరిపోతుంది, అర్థం చేసుకుంటారు. సో ఇంకా సరే ఈ ప్రాబ్లం వచ్చింది ఆడవాళ్ళకి, సో మనం ఎలాగో అలాగే ఈ 3 రోజులు మనమే అన్నీ సర్దుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇంకా తప్పదు అనే ఉద్దేశం ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆచారంగా వస్తుంది. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా భర్త, తర్వాత ఇంట్లో ముఖ్యంగా మనకు భర్తే ఉంటారు, అర్థం చేసుకొని సో వాళ్ళన్నీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే అట్లాంటి కమ్యూనిటీస్లలో కూడా వీలు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు చక్కగా చేసుకుంటున్నారు కూడా. ఇంకా దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
భగవంతునికి దూరంగా ఉండి కొంచెము భక్తికి సంబంధించినవి, పండగలకు సంబంధించిన వాటికి అవాయిడ్ చేసుకొని చక్కగా ఇంటి పనులన్నీ చేసుకొని, ఇల్లు శుద్ధి చేసుకొని, అంటే ఇల్లు క్లీనింగ్ చేసుకొని, వంట చేసుకొని, యథావిధిగా ఆ 3 డేస్ రెస్ట్ తీసుకొని, ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత 3 డేస్ అయిపోయిన తర్వాత 4th డే చక్కగా స్నానం చేసి వచ్చేసి అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇలా చేసుకుంటే అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు. కొన్ని చాదస్తాలు కూడా ఉంటాయి, కొన్ని భయం కూడా ఉంటుంది. అమ్మో ఇది ముట్టుకుంటే ఏమవుతుందో, అది ముట్టుకుంటే ఏమవుతుందో అనే భయం కూడా ఉంటుంది. అలాంటి భయాలైతే అసలు పెట్టుకోకూడదు. ఇంకొక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇటువంటి టైంలో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చక్కగా చూసుకునేవాళ్ళు. చక్కగా 3 రోజులు అంటే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక పక్కకి చక్కగా చాపను చెద్దరు ఇచ్చి పడుకోమనేవాళ్ళు. పడుకున్న తర్వాత ఇంకా టైంకి అన్నీ తిండి చక్కగా బలమైన తిండి పెట్టేవాళ్ళు. తిన్న తర్వాత ప్లేట్ కడిగేసి బౌలేసేసి తర్వాత అలా 3 డేస్ ఉంచేవాళ్ళు. తర్వాత తలస్నానం చక్కగా ఉదయాన్నే పోసేవాళ్ళు. వాళ్ళు పోసి వాళ్ళు తలస్నానం చేసి వచ్చేవాళ్ళు. ఇలాగుండేది. సో అంటే పెళ్ళి కానప్పుడు ఉండేటప్పుడైతే అలాగ చూసుకునేవారు. ఇంకా పెళ్ళైన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా జాబ్ హోల్డర్స్కి అయితే అస్సలు ఇంకా ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో స్నానం చేయడానికి కానీ అలాంటి సందర్భాలు కూడా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. సో ప్రతి దానికి ఒక భూతద్దంలో పెట్టుకొని చూసుకొని దాన్ని ఒక అనుమానంగా భావించి దీనివల్ల మనకి ఏదో జరిగిపోతుంది, ఏదో శాపాలు పాపాలు తాకిపోతాయి అనేది కాదు. మనము ఒక శ్రద్ధగా ఉండాలి. అంటే ఇటువంటి టైంలో కూడా మనం చాలా మంచి నియమాలు అయితే పాటించాలండి. నియమాల విషయానికి వస్తే భగవంతుడికి దూరంగా ఉండాలి, ఆమడ దూరంగా ఉండాలి అని అంటారు. సో పూజా మందిరం దగ్గరగా ఉండకుండా, దేవుడికి సంబంధించినవి ఏవి ముట్టుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళని కూడా తాకకుండా ఉండేలాగా, అంటే ఆ పూజకు సంబంధించిన పూజా మందిరం దగ్గరికి కానీ వెళ్ళనీయకుండా, ఎందుకంటే అందరం కలిసి ఉంటాం కాబట్టి వెళ్ళకుండా చూసుకోవడము. తర్వాత నెక్స్ట్ చక్కగా ఇంకా పిల్లలకి అర్థమయ్యే విధంగా ఉండేలాగా, అదేదో ప్రాబ్లం అని కాకుండా అర్థమయ్యే విధంగా ట్రీట్ చేయాలి. మగపిల్లలు అయితేనేంటి, ఇంకా ఆడపిల్లలు అయితే యాజ్ యూజువల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మగపిల్లలకి అలాంటిది ఉండదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం మెదిలినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నా విషయానికి వస్తే చిన్నబాబు చాలా చిన్నబాబు, పెద్ద బాబు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకొని ఆ అమ్మకి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, సో మనం హెల్ప్ చేయాలి అని అర్థం చేసుకొని కొన్ని పనులలో హెల్ప్ చేస్తాడు. తర్వాత కొన్ని బట్టలు, సో మార్నింగ్ పిండేసిన బట్టలన్నీ ఉంటాయి. సో తడి బట్టలు పిండేసిన తర్వాత ఇంకా అది పొడి పొడి అయిపోయిన తర్వాత అవి ముట్టకూడదు అన్నప్పుడు చక్కగా తీసుకొని వచ్చి పక్కకు వేసేసి ఏది ముట్టకుండా మడత పెట్టేయమంటే పెట్టేస్తాడు. సో ఏదైనా చేయాలంటే ఇది పక్కకు పెట్టు. సో పీరియడ్స్ వస్తున్నాయి అనే టైం తెలిసిపోతుంది మనకి, ఈ టైంకి వస్తాయి అన్నప్పుడు అన్ని జాగ్రత్తలు ఏవి ముట్టకూడనివి ఏవైనా ఉంటే అవన్నీ చక్కగా సర్ది పెట్టేసుకోవడము, ఇంకా అన్నీ పక్కకు పెట్టేసుకోవడము, ఏది ముట్టాలో ఏది ముట్టకూడదో అనుకొని చూసుకోవడము, అన్నీ ఒక పక్కకు పెట్టుకోవడము. ఆ 3 డేస్ వరకు ఏవి ముట్టకూడనివి ఏవైతే ఉంటావో అవన్నీ దూరంగా పెట్టేసుకొని, ఇంక ఇటువంటి టైంలో మన మూడ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రతిదానికి ఒక గిల్టీ ఫీలింగు, తర్వాత ఒకటి ఏదో ఫీలింగ్ పెట్టేసుకొని ఉండడం అయితే అసలు అది మంచి పద్ధతి కాదు. నా విషయంలో నేను చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇటువంటి టైంలో నాకు అసలు హెల్త్ అస్సలు సపోర్ట్ చెయ్యదు. సో అలాంటప్పుడు చక్కగా తొందరగా అయిపోయే వంటని చేసేసుకుంటాను. తొందరగా పనులు అన్నీ ఇంకా క్లీనింగ్ సెక్షన్ పిల్లల్ని పంపించేస్తాను. పంపించిన తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా యథావిధిగా బట్టలు తప్పకుండా పిండాలి. పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కాబట్టి అవన్నీ పిండేస్తాను. పిండేసేసి ఇల్లు ఇంకా ఊడ్చుకోక తప్పదు, తుడుచుకోక తప్పదు, ఎందుకంటే నీట్గా ఉండాలి కాబట్టి. ఎక్కడెక్కడ పడేసేసి అదొక డస్ట్బిన్ లాగా చేసి ఇది ముట్టకుండా అది ముట్టకుండా ఎక్కడెక్కడ పెట్టే రకాన్ని అయితే కాదు. నేనైతే అలాగ ఉండను, అన్నీ యథావిధిగా చేసుకుంటాను దేవుడికి దూరంగా ఉంటూ. సో ఏవైతే ముట్టకూడని ఉంటావో అవన్నీ ముట్టకుండా దూరంగా ఉండి ఇవన్నీ పనులు చేసుకొని చక్కగా మంచి వేడి నీళ్ళతోటి స్నానం చేసి వచ్చి కొంచెం తినడానికి ఏదైనా తినేసి హ్యాపీగా పడుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ పిల్లలు వచ్చి ఈవినింగ్ టైం విషయానికి వస్తే ఈవినింగ్ ఇంకా పిల్లలకు అప్పచెప్పేస్తాను ఏ పనైనా సరే. సో గిన్నెలు ఇప్పుడు తోమి పెట్టేసినవన్నీ నీళ్ళు పడిచిపోతే అవన్నీ చక్కగా బోల్లేయమని చెప్పేస్తాను. సో బట్టలు ఆరిపోతే బట్టలు తీసేసి అవన్నీ చక్కగా మడత ఏమని చెప్పేస్తాను రాగానే.
వాళ్ళది వాళ్ళు క్లీన్ చేసేసుకుంటారు. ఇంకా పడుకొని లేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే చేసి పెట్టాలనుకుంటే మా వారు కూడా హెల్ప్ చేస్తారు ఈవినింగ్ టైంకి. ఏదైనా పిల్లలకి చేసి పెట్టాలంటే సో నేను చేసి పెడతాను. తను ఉన్నప్పుడు తను హెల్ప్ చేస్తారు. సో ఎందుకంటే ఆరోగ్యం అస్సలు సహకరించకుండా ఉంటుంది కాబట్టి ఇలాగైతే 3 డేస్ గడిచిపోతుంది. ఇంకా 3 డేస్ అయిపోయిన తర్వాత చక్కగా అన్నీ క్లీన్ చేసుకుంటాను. 4th డే తలస్నానం చేసేసి ఇంట్లో ఇంకా అన్ని బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, ఇల్లు కూడా చక్కగా కడిగేసేసుకొని ఇంకా అన్నీ చేసేసుకొని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి వచ్చేసి ఇంకా పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లేసుకుంటే చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ విషయానికి వస్తే కడపలకి ముగ్గులు వేయడము, గుమ్మం ముందు ముగ్గులు వేసేసి పసుపు కుంకుమలు వేయడము ఇలాంటివి అయితే చెయ్యను. సో మామూలుగా ఇప్పుడైతే బాల్కనీ ఉంది కాబట్టి సో వేసిన ముగ్గు అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చే టైంకి ముగ్గు వేసి ఉంటే ఇంకా అది అలాగే 3 డేస్ అలాగే ఉంటుంది. మామూలుగా పిల్లల్ని కొంచెం తడిబట్ట పెట్టేసి తుడమంటే తుడిచేస్తారు. పిల్లలు చెట్లకి మొక్కలకి వాటర్ పోయమంటే పిల్లలు చూసేసుకుంటారు, పోసేస్తారు. ఇంకా 3 డేస్ అయిన తర్వాత 4th డే తలస్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా బాల్కనీ అంతా వాటర్తో కడిగేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇలాగే అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా 5 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు 5th డే చక్కగా కడిగి ముగ్గులు పెట్టేసుకోవడము, పసుపు కుంకుమలను ముట్టుకోవడము ఇలాంటివి అయితే చేస్తున్నాను అన్నమాట. ఇలాగ అయితే ఉంటుంది. నేను సాధ్యమైనంత మట్టుకు ఇలాగ ఉంటుంది. ఇంకా ఈ టైంలో మాత్రము ఏదో వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి అని ఫంక్షన్స్కి వెళ్ళడము, పట్టు చీరలు కట్టేసుకోవడము, వాటిని ఇంకా మళ్ళీ వచ్చి ఏమవుతుంది చీరలే కదా కట్టేసుకుంటే అనేసి కట్టేసేసుకొని మళ్ళీ వెళ్ళేసి వచ్చేసి అవి వాష్ చేసి మళ్ళీ బీరువాలో పెట్టడం ఇలాంటివి అయితే కొన్ని అయితే నేను అసలు అవాయిడింగ్ చేస్తాను. ఎంత మంచి ఫంక్షన్ ఉన్నా ఏదన్నా సరే నేనైతే వెళ్ళడానికైతే వెళ్ళను. సో నాకు వెళ్ళాలనిపించదు. సో ఇవన్నీ విషయాలు వయసుని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనం పాటిస్తే చాలా మంచిది. ఒకవేళ మనము ఇలాగా పాటించకపోయినా సరే ఏమీ అవుతుంది ఏదో అవుతుందని భయం పెట్టుకోవడం అయితే అస్సలు పెట్టుకోవద్దు. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళైనా సరే ఇలాగే వాళ్ళకి వీలు కానప్పుడు కలిసే వంట చేశారు, చూసుకున్నారు, చేశారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి బాధలు భయాలు లేకుండా చాలా బాగున్నారు. చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారు. సో మనం కూడా అలాగే ఉండాలి. కానీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అంటున్నారని అదొక అనుమానంగా అదొక ప్రతిదీ చదువుకొని సొసైటీలో ఇలాగ ఉన్నప్పుడు ప్రతిదీ మూఢనమ్మకంగా కాదు, అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏంటివో తెలుసుకోవాలి. సో అది మన హెల్త్కి పని చేస్తే అలసిపోతాం కాబట్టి ఆ సిస్టమ్ని అయితే పెట్టారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో పనులు చేసుకుంటూ కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఉండాలి. సో ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పూజలు పునస్కారాలు చక్కగా ఇల్లును చూసుకోవడము అన్నీ అలా చేసుకోవాలి. నేనైతే ఇది చెప్పాలనుకున్నానండి. ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి మీ అభిప్రాయాలని. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే రావాలనుకుంటే మీ కామెంట్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో వెయిట్ లాస్ వీడియోస్, చక్కగా పూజా వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, మంచి మంచి టాపిక్స్ని అయితే డిస్కస్ చేద్దాము. ఇలాగే హ్యాపీగా అందరం హ్యాపీగా హెల్తీగా ఉంటూ హ్యాపీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. అదే చాలా మంచిది ఆరోగ్యానికి, మన మనసుకి. అలాగా ఉంటే చక్కగా ఉన్నంతకాలం హ్యాపీగా హెల్తీగా ఉంటాము. సో ఇంకా పీరియడ్స్ టైంలో అయితే రెస్ట్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎవరు ఏది అన్నా పట్టించుకోకండి. భగవంతునికి దూరంగా ఉండండి. మీకు మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. బలమైన ఆహారాన్ని తినండి. మీ ఫ్యామిలీని మీ లైఫ్ని చక్కగా హ్యాపీగా చూసుకోండి. అంతకు మించింది వేరే అయితే ఏదీ లేదు. సో ప్రతిదానికి అనుమానపడకండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.